వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మద్దికాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎంసీపీఐ పోటీలో లేదని, కానీ పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలకు గురైన లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శినని, మరోసారి ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శినని పత్రిక మరియు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానానికి ఎంసీపీఐ అభ్యర్థినని, నోటరీలో ఎంసీపీఐ అని అటు ఎన్నికల కమిషన్ను మరియు ఎంసీపీఐ శ్రేణులను గందరగోళం చేస్తూ నామినేషన్ వేశాడని, ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి, డీజీపీకి నిన్న ఫిర్యాదు చేశామని, ఈరోజు కరీంనగర్ రిటర్నింగ్ ఆఫీసర్ అయిన కలెక్టర్కి ఫిర్యాదు చేసి నామినేషన్ తొలగించి అతడిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మీడియా మిత్రులు నమస్కారాలు. నా పేరు మద్దికాయల అశోక్ ఓంకార్. నేను మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిని. అలాగే నాతోటి ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ ఎంసీపీఐ అండ్ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెస్ దాదగోన్ రవి గారు, అలాగే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్ల భూపేందర్ రెడ్డి గారు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మందరవి గారు, పార్టీ కేంద్ర సభ్యులు కామ్రేడ్ గోన కుమార్ స్వామి గారు, అలాగే పార్టీ సమావేశాన్ని ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఎంసీపీఐ పార్టీకి పోటీ పెట్టడం లేదు. ఈ కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎంసీపీఐ అభ్యర్థులను ఎవరిని కూడా నిలబెట్టడం లేదు. కానీ పార్టీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి, పార్టీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి ఏ రకంగా కూడా సంబంధం లేని వ్యక్తి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎంసీపీఐ పేరుతో మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ పేరుతోటి నామినేషన్ చేసినట్టు మాకు దృష్టికి రావడం జరిగింది. ఆ సదరు వ్యక్తి ఈ యొక్క అనధికారికంగా అక్రమంగా చీటింగ్ చేస్తూ వేయడాన్ని ఖండిస్తూ వారి మీద కంప్లైంట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి స్వయాన నేను పార్టీ నాయకత్వం వెళ్ళి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా పార్టీ పేరు పెట్టుకొని ఉపయోగించడం అంటే ఈ పార్టీ యొక్క అభిమానులను కానీ ఈ యొక్క రాష్ట్రంలో వామపక్షాల ఐక్యతలో అగ్రభాగాన్ని కృషి చేస్తున్న ఎంసీపీఐ పార్టీ, సామాజిక న్యాయం కోసం పనిచేస్తూ బహుజన్ లెఫ్ట్ పార్టీలో లెఫ్ట్ ఫ్రంట్లో భాగస్వామ్యం ఎంసీపీఐ పార్టీ ఒక నికరమైన సైద్ధాంతిక రాజకీయ లైన్ తోటి ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో పనిచేస్తూ వస్తూ ఉంది, ఒక క్రమశిక్షణతో పనిచేస్తూ వస్తున్నది. అటువంటి పార్టీని గందరగోళం పరచడానికి ఈ పార్టీకి అగ్ర నాయకులుగా ఉన్న కామ్రేడ్ ఓంకార్ గారు, కామ్రేడ్ భీమరెడ్డి నరసింహరెడ్డి గారు అమరవీరుల త్యాగాలతోటి ఏర్పడ్డ పార్టీ ఇది. అటువంటి నాయకత్వంకి అనేక మంది లక్షలాది పేరున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళను తప్పుదారి పట్టించి ఈ యొక్క పార్టీ పేరు చెప్పుకొని తను అక్రమంగా పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నాడు. అలాగే పార్టీని డ్యామేజ్ చేయడానికి పార్టీ నాయకత్వాన్ని కూడా భ్రష్టపరచడానికి ఈ ప్రయత్నంలో భాగంగా ఈ కుతంత్రాలు జరుగుతున్నాయని పార్టీ సీరియస్గా గుర్తించి అతని మీద పార్టీ నామినేషన్ రిజెక్షనే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరడం అనేది కూడా జరిగింది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో కూడా పెరుగుతున్న ఫాసిజానికి, మతోన్మాదానికి, ఈ యొక్క కార్పొరేటీకరణకు, రైతాంగ వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు నికరంగా ప్రాణాలు అర్పిస్తూ పనిచేస్తున్న పార్టీ ఎంసీపీఐ పార్టీ. దానిలో అనేక త్యాగాలతో పనిచేస్తూ వస్తున్నది. ఏ ఒక్క రాజకీయ పార్టీతోటి కూడా పొత్తులు కానీ ఎటువంటి అనుబంధాలు కానీ లేకుండా స్వతంత్రంగా ఒక నికరమైన లైన్ తోటి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 26 స్థానాల్లో ఎంసీపీఐ బిఎల్ఎఫ్ కూటమిలోనే భాగస్వామిగా పనిచేస్తూ చేయడం జరిగింది. అదే మరి అటువంటి దాన్ని డ్యామేజ్ చేయడానికి, ప్రజలు గందరగోళం పడడానికి ఈ యొక్క పార్టీ పేరును ఉపయోగించడం అంటే కేవలం ఒక ప్రజలనే కాదు, రాజ్యాంగబద్ధంగా అధికారికంగా ఆర్పీ 1951 యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి రిజిస్టర్ చేసుకున్న గుర్తింపు పార్టీది. మరి
రిజిస్టర్డ్ అయి గుర్తింపు పొందని అంటే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎంసీపీఐ ఉన్నది. మరి ఆ పార్టీని దాన్ని ఉపయోగించుకుంటే కేవలం ప్రజలను సమాజాన్ని కాకుండా ఎన్నికల కమిషన్ కూడా పక్కదారి పట్టించే ప్రక్రియ. ఇది తీవ్రమైన ఇది క్రిమినల్ చర్య. కాబట్టి దీన్ని ఎన్నికల అధికారులు కూడా సీరియస్గానే తీసుకున్నారు. ఆ పట్ల ఆ రకంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించకుండా ఎటువంటి పార్టీ పేరు చెప్పుకొని ఫండ్స్ వసూలు కానీ వాళ్ళు గందరగోళపరిచే స్టేట్మెంట్లు కానీ వాటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకోకూడదని, అటువంటి వాటన్నిటి కూడా ఆ ఇచ్చిన వ్యక్తుల బాధ్యులు తప్ప ఎంసీపీ ఎట్టి పరిస్థితులు బాధ్యులు కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతాం. ఏ పార్టీకి సపోర్ట్ పార్టీ అంటే మరి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ తోటి కూటమిలో ఉన్నాం. దాదాపు ఇప్పుడు మేము వరంగల్, చేవెళ్ళ, నల్గొండ 3 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా ఉన్నాం. అట్లాగే మహబూబాద్ లోపల ఆదివాసీ బిడ్డకు అక్కడ మద్దతు ఇస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మిగతా 3-4 స్థానాల లోపల భువనగిరి, నిజామాబాదు, నాగర్ కర్నూలు, జైరాబాద్ ఈ స్థానాల లోపల బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏం పేరు సార్? నా పేరు అశోక్, మత్తికాయల అశోక్, ఎంసీపీయు ఆల్ ఇండియా కార్యదర్శి.